హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తా, యేసు నామములో ప్రార్థిస్తున్నా, యేసు నామమును ఆశ్రయిస్తున్నా, యేసు నామమును పలుకుతున్నా మనకు ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. నా నామంలో నువ్వు నిలబడుతున్నప్పుడు, నా నామంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నా నామమును ఆశ్రయిస్తున్నప్పుడు, నా నామమును కేడముగా దుర్గముగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీకు విరోధముగా లేస్తున్న వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, వేదన అయినా సరే, శోధన అయినా సరే, రుగ్మత అయినా సరే, పాముల బలమైనా సరే, తేళ్ల బలమైనా సరే, అది విష జంతువు అయినా సరే, సర్పమైనా సరే, ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని చేయకుండా నిన్ను కాపాడగలిగేది, నిన్ను రక్షించేది నువ్వు ఆశ్రయిస్తున్న యేసు నామమే. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మీరు నిలబడుతున్నప్పుడు, యేసు నామములో మీరు ప్రార్థిస్తున్నప్పుడు, యేసు నామములో ప్రభువును మీరు అడుగుతున్నప్పుడు వ్యాధుల బలము నిర్మూలమవుతుందండి. శోధన నిర్మూలమవుతుంది, మాంత్రిక ప్రభావం నిర్మూలమవుతుంది, అపవాది తంత్రములు లయమైపోతాయి. ఎందుకంటే యేసు అనే నామము శక్తిగల నామము. నువ్వు ప్రార్థిస్తున్న నామము, నువ్వు ఆశ్రయిస్తున్న నామము, నువ్వు నిలబడుతున్న నామము, అది అన్ని నామముల కన్నా పైనామము. అది శక్తిగల నామము. ప్రతి వ్యాధి నుండి, బలహీనత నుండి విడిపించగల నామము. ఏ ఒక్క విష పదార్థము తాగినా కూడా హాని చేయకుండా కాపాడగలిగిన గొప్ప నామము. ఇంత గొప్ప నామము, ఇంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా, మనం కలిగి ఉండగా ఏది కూడా మనకింత మాత్రం హాని చేయలేదండి. ఐ మీన్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.